హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వాస్తవానికి టీ20 ప్రపంచ కప్లో అద్భుతమైన జట్టు ఏదైనా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ టీము స్పిన్నర్లు, అదేవిధంగా బ్యాటర్లు, ఫీల్డింగ్ అయితే అద్భుతంగా అని చెప్పుకోవచ్చు. మన జరిగినటువంటి సూపర్ 8లో మరి ఆస్ట్రేలియాపై ఆడినటువంటి అంటే అద్భుతమైన మ్యాచ్, 3 క్యాచ్లు అద్భుతమైన క్యాచ్లు పట్టడం, మ్యాచ్ ఒకసారి టర్నింగ్ అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి చిన్న జట్టే అనుకుంటే మాత్రం ఏ జట్టుకైనా కూడా పొరపాటు అని చెప్పుకోవచ్చు. ఆస్ట్రేలియా అంటే పెద్ద జట్టును 143 రన్స్కు కట్టడి చేయడమే కాకుండా మరి ఈ రోజు అనేటువంటి మ్యాచ్లో కేవలం 115 మరి రన్స్ను కూడా వాళ్ళు కట్టడి చేసుకొని మరి అద్భుతమైన విజయం సాధించి మొట్టమొదటిసారిగా టీ20 ప్రపంచ కప్ అంటే ఒక ఐసీసీ ఈవెంట్లో సెమీస్లో అడుగుపెట్టిన జట్టుగా, అతి చిన్న జట్టుగా మరి వీళ్ళు ఉండడం మరి గమనార్హం. వాస్తవానికి ఆ దేశ పరిస్థితులు చూసుకున్నట్లయితే 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే తాలిబాన్లతోటి మరి ఆ యొక్క జట్టులో అంటే ఆ యొక్క దేశంలో ఎంతోమంది ఇబ్బంది పడుతున్నా కూడా, ఆ దేశం నుండి వీడి వేరే దేశానికి పోతున్నా కూడా మరి అద్భుతమైన ఆధునిక వసతులు లేకున్నా కూడా క్రికెట్లో వాళ్ళు స్పిన్ విభాగంలో అద్భుతంగా ఆడుతూ నూర్ అహ్మద్ కావచ్చు, అదేవిధంగా మన రషీద్ ఖాన్ కావచ్చు, నబీ కావచ్చు, అదేవిధంగా మన నవీనుల్ హక్ కావచ్చు, ఈ అందరు బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేశారు మీరు చూస్తున్నారు ఈరోజు మ్యాచ్లో. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ టీం ఎప్పుడు కూడా ఏదో ఒక వివాసంగా బాంబులు పేలుస్తూ తుఫాన్లు, అదేవిధంగా భూకంపాలతోటి దేశం అల్లకొల్లం అవుతున్నా కూడా క్రికెట్ మీద ఎంత మక్కువ అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ పక్కనే ఉన్నటువంటి ఈ ఆఫ్ఘనిస్తాన్ టీము మరి అద్భుతమైన విజయంతో ఈరోజు సెమీస్కు రావడంతో ఎంతోమంది జట్లకు అప్కమింగ్ జట్లకు కావచ్చు, అదేవిధంగా పెద్ద జట్లు కూడా ప్రేరణ అని చెప్పుకోవచ్చు. వాస్తవానికి హెమాయం టీంలన్నీ కూడా న్యూజిలాండ్, అదేవిధంగా పాకిస్తాన్, అదేవిధంగా మన ఆస్ట్రేలియా జట్లు అన్నీ కూడా మరి ఓడగొట్టి వచ్చినటువంటి మన ఆఫ్ఘనిస్తాన్ టీం ఈరోజు ఆ జట్టుకు ప్రత్యేకించి సోషల్ మీడియాలో క్రికెట్కు సంబంధం లేకుండా అంటే క్రికెట్ ఫ్యాన్స్ అంటే ఇతర దేశాలకు సంబంధం లేకుండా ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు జేజీలు పెడుతున్నారంటే వాళ్ళ ఆడతీరు ఎంత అద్భుతంగా ఉందో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. వాస్తవానికి ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీస్కు రాగానే అక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎంత ఆనందంగా మరి ఎంత ఆహ్లాదంగా రోడ్ల మీద వచ్చి ఎంజాయ్ చేసినా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్.